హలో అండి. మీలో ఎంతమందికి సండే వస్తుందంటే హ్యాపీగా ఉంటుంది? నాకైతే హ్యాపీ ఏమో గానియండి, టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే రోజు పిల్లలు ఎర్లీ మార్నింగే కాలేజీలకి, స్కూల్‌కి వెళ్ళిపోతుంటారు కదా! కానీ సండే అయితే ఇంట్లోనే ఉంటారు. అందులోనూ ఇంకా అస్సలు పనవ్వదండి. అందుకని చెప్పేసి ఇంకా ఎర్లీగానే లెగవాలి అని చెప్పేసి నేను శనివారం పడుకునేటప్పుడే అమ్మో! రేపు ఆదివారం ఇంక పెందలాడే లెగవాలి, ఇంకా ఎర్లీగా లెగవాలి అని చెప్పేసి ఒక్కటే అనుకుంటూ అలారాలు పెట్టుకొని ఇంకా ఎర్లీగా లెగిసిపోతూ ఉంటాను. ఇంకా పనంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటానండి. కానీ ఎంత కంప్లీట్ చేసేసుకున్నా కానీ ఇంకా సండే వచ్చిందంటే మీకు తెలుసు కదండీ! స్పెషల్ ఐటెమ్స్ అన్నీ ఉండాలి. ఇంకా వంటలు చేసుకోవడం అవి ఇవి ఇంకా అసలు ఏం వంట చేయాలి, ఏం తీసుకొస్తారు అనే టెన్షను అవన్నీ కూడా చేసుకుంటూ రోజంతా అలా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా సండే ఎలా వచ్చిందో తెలీదు, ఎలా వెళ్ళిపోయిందో తెలీదు అన్నట్టుగా అయిపోతుంది. వెంటనే సోమవారంలోకి వచ్చేస్తుంటాం. మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా అండి? అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇది నా డైలీ రొటీన్ ఏం కాదండి. ఏదో సండే కదా అని చెప్పేసి చిన్న వ్లాగ్ తీసానంతే. ఇది సండే మినీ వ్లాగ్ అనుకోండి. ఇంకా రోజు అయితే 4:30కి లెగుస్తాను. ఈరోజు అయితే 4కే లెగిసిపోయానండోయ్. ఇంకా లేవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లీనింగ్ పనులన్నీ చేసేసానండి. ఇంకా గిన్నెలు ఉంటే సర్దేశాను. ఇంకా అందరికీ కాఫీలు పాలు ఇచ్చేసాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసానండి. రోజు అయితే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ వంట చేసేస్తాను కదా, సండే కూడా అంతేనండి. ఎర్లీ మార్నింగే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే తర్వాత అస్సలు బద్ధకం వచ్చేస్తుంది, కుదరదు. ఇంకా అందులోనూ మా వారు పిల్లలైతే మూవీ పెట్టేసి కూర్చోబెట్టేస్తారండి నన్ను. ఇంకా నాకైతే బద్ధకం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ముందు వంట చేసిన తర్వాతే ఇంకా మిగతా పనులు ఏవైనా చేస్తానన్నమాట. అందరికీ పాలు కాఫీలు ఇచ్చేసిన తర్వాత చపాతీలు ఆమ్లెట్లు వేశానండి. అందరూ తినేశారు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ముందులైతే బియ్యం కడిగేసి పక్కన పెట్టుకుంటున్నానండి. లీలా గారు అయితే ఫోన్ చేసి ఫిష్ తీసుకొస్తున్నానమ్మా, కావాల్సిన మసాలా నూరుకొని ఉంచుకో అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే ఫస్ట్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా క్లీన్ చేసుకుందామని తీసుకుంటున్నాను. వంట కోసం ఏమైనా మిక్సీలో వేసుకోవాలనుకోండి, అవన్నీ కూడా ఫస్ట్ వేసేస్తాను. ఎందుకంటే సండే కదండి, ఒక్కొక్కసారి కరెంటు పోతూ ఉంటుంది. అంటే ఇన్వర్టర్ మీద కూడా మిక్సీ వస్తుంది, కానీ మళ్ళీ మిక్సీని తీసుకెళ్ళి వేరే ప్లగ్లో పెట్టి అక్కడ వేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఎందుకులే ఫస్ట్ ఈ పని అయిపోతే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి మిక్సీ పట్టాల్సినవి అన్నీ కూడా పట్టేసుకుంటాను. కానీ ఇప్పుడైతే ఇట్లా మిక్సీ పట్టుకుంటున్నాం. కానీ నా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తగారింట్లోనే వంట అరుగు మీదే రోల్ ఫిక్స్ చేసేసి ఉండేదండి. ముద్దలు ఏమైనా నూరాలి అంటే ఆ రోట్లోనే నూరేవాళ్ళు. ఇంకా ఏ వంట అయినా సరే, ఎంత పెద్ద వంట అయినా సరే దాంట్లోనే నూరి వంట చేసేవాళ్ళం అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఇంకా ఇప్పుడేమో అలవాటు తప్పిపోయింది కదండి, ఇట్లా మిక్సీలో వేసుకోవడం అలవాటు అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ రోట్లో నూరాలంటే మహాబద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా మిక్సీ వేసుకోవడం అనమాట. ఇంకా నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉండగానే లీలా గారు అయితే ఫిష్ తీసుకొచ్చేసారండి. ఫిష్ రాగానే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు కదా, అందుకని చెప్పేసి ఒక్కొక్క పీసు విడిగా తీసి క్లీన్ చేసుకుంటాను అనమాట. చాలామంది ఫిష్ క్లీనింగ్ అనగానే ఇంత ఉప్పేసి అంత పసుపు వేసేసి బాగా కడిగేస్తూ తెల్లగా వచ్చేదాకా కడిగేస్తూ ఉంటారు. కానీ అట్లా కడిగేస్తే మాత్రం ఫిష్ అయితే అస్సలు టేస్ట్ ఉండదండి. వంట చేసిన తర్వాత కూడా మనకి టేస్ట్ అనిపించదు. అలా కాకుండా లైట్గా ఉప్పు పసుపు వేసుకొని ఒక్కొక్క ముక్కని విడిగా తీసుకొని కడుక్కుంటే చాలండి. ఇంకా నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసానండి. సగం అయితే ఫ్రైకి, సగం అయితే గ్రేవీకి తీసేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా వంట చేసేసానండి. కాకపోతే ఆ వీడియో అయితే మీకు పెట్టలేదు, అంటే నేను తీయలేదు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.